మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 36వ వచనం. భక్తులందరూ బైబిల్ తెచ్చుకుంటారా? తెచ్చుకున్న వాళ్ళు దయచేసి బైబిల్ ఓపెన్ చేయండి. తెరిచి దాన్ని జాగ్రత్తగా లోపల పెట్టద్దు, ఓపెన్ చేసి చదవాలి. మార్కు సువార్త 4వ అధ్యాయము 36వ వచనం. వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీదకు అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. తర్వాత ఆయన దోణి అమరమున తలగాడు మీద నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అన్నది. చాలు. చదివిన సందర్భంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారు ప్రయాణం చేస్తూ సువార్త అనగా శుభమైన వార్త, మంచి వార్త ప్రతి మనిషికి అందాలని పల్లె పల్లెకి, గ్రామం గ్రామానికి, ఇంటికి, దేశాలు వెంబడి దేశాలు కూడా ఆయన ప్రయాణం చేస్తూ ఈ సువార్తని ప్రకటిస్తున్నారు. వినాలి. దైవము, పరమునున్న దైవము, పరలోకంలో ఉన్న దైవము లేదా దేవుడు భూమి మీదకు వచ్చి మంచి వార్త ప్రచారము చేయడానికి బలమైన కారణం, భూమి మీద మంచి లేదు. మంచి లేనప్పుడు ఖచ్చితంగా చెడే ఉంటది. చీకడున్న స్థలంలో వెలుగుంటదా? లేదా వెలుగున్న స్థలంలో చీకటి ఉంటదా? ఈ రెండు కలిసి ఉండగలవా? అలాగే భూమంతా పాపంతో నిండిపోతే ఈ పాపము నుంచి వేరు చేయడానికి, పాపము నుంచి ప్రత్యేకంగా మనల్ని వేరు చేయడానికి పరమునందున్న దైవము భూలోకానికి వచ్చి శుభమైన వార్త, మంచి వార్త మన అందరి చెవిలో వేయడానికి గ్రామ గ్రామాలకి తిరుగుతున్నారు. అలాంటి సమయమే ఈ సందర్భము కూడా. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు సత్యాన్ని అందించడానికి ఆయన బయలుదేరి దోణి ఎక్కి వెళ్ళారు. దోణి అని అంటే దాని అర్థం ఏంటండి? చేపలు పట్టే వాళ్ళకి తెలుస్తుంది. ఫిస్టరీస్ దోణి అంటే పడవలు ఒక రకమైతే దోణి అంటే అన్నిటికన్నా చిన్నదైనది దోణి. చిన్న పడవ. సుమారుగా ఆ చిన్న పడవలు ఎంతమంది పడతారంటే తక్కువలో తక్కువ 8 నుంచి 9 మంది కన్నా ఎక్కువ పట్టరు. చిన్నది అడ్జస్ట్ చేసుకుంటే. బహుశా అడ్జస్ట్ చేసుకోకపోతే గనక ఖచ్చితంగా 4 కన్నా ఎక్కువ ఫ్రీగా వెళ్ళలేరు. వినాలి. అలాంటి దోణి మీద ఎంతమంది బయలుదేరారట? యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులు అందరూ వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు అప్పటికే సువార్త పనుల్లో పనిచేసి రెస్ట్ తీసుకుంటున్నారు. రెస్ట్ తీసుకుని అలా ఆయన దోణి చివరంచుల్లో అలా తలవాల్చి నిద్రపోతుంటే తుఫాను పెట్టరేగి భయంకరమైన గాలులు వీస్తుంటే ఆ సమయంలో ఆయనతో పాటు ఉన్న శిష్యులందరూ కూడా ఏమన్నారట? ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు బాధ లేదా అని అడిగారు. మీరు ఎప్పుడైనా చూడండి, మనం ఏమైనా కష్టాల్లో ఉన్నాం అనుకోండి, లాజిక్ మిస్ అయిపోతాం. యేసుక్రీస్తు వారు కూడా వాళ్ళతోనే ఉన్నారు. ఆయన కూడా ఖచ్చితంగా సముద్రం ఆయన మీద పడితే, ఆ దోణి మీద పడితే శిష్యులతో పాటు యేసుక్రీస్తు వారు కూడా నీటిలో పడిపోతారు. మరి ఆ విషయాన్ని ఎందుకు మిస్ అయిపోయారు వాళ్ళు? అంటే భయముతో ఉన్నప్పుడు లాజిక్ మిస్ అయిపోతారు. అప్పుడు ఆలోచించని శక్తి ఉండదు. ఆలోచించాలన్న ఆలోచన విధానం కూడా మనకు రాదు. అలాగే యేసుక్రీస్తు వారితో అంటున్నారు అన్నమాట. చదవండి 38 నుంచి చదువుదాం. చూడండి.
ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా, అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు, మీకు ఇంకా నమ్మకము లేదా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నావని ఒకనితో ఒకడు చెప్పుకొనేను. ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు తిట్టే విధానంలో కూడా స్పెషల్ గానే తిట్టారు. ఎప్పుడైనా చూడండి, జ్ఞానముతో మాట్లాడేవారు, జ్ఞానముతో ఉండేవారు ఎలా పడతారు తిట్టరు. తిట్టే తిట్లో కూడా జ్ఞానమే ఉంటది. యేసుక్రీస్తు వారు ఏమని తిడుతున్నారు ఈ సందర్భం అంటే, ఈ బుక్ లో మనకు కనిపించదు కానీ మిగతా బుక్స్ లో సువార్తల్లో కనిపిస్తుంది. అల్ప విశ్వాసులారా అంటాడు, అవిశ్వాసులారా అన్నాడు. అవిశ్వాసం అంటే అసలు విశ్వాసమే లేనివారు. అల్ప విశ్వాసులు అంటే విశ్వాసం ఉన్నా విశ్వాసం లేనట్టుగా ఉన్నవారు, విశ్వాసం సరిగ్గా లేనివారు. అంటే ఆయన తిట్టే తిట్టిలో కూడా జ్ఞానం ఉంది. ఆయన తిట్టి ఏం చెప్తున్నాడంటే గద్దిస్తూ, ఇదిగో ఇప్పుడు వరకు నాతో పాటు ఉన్నారు కదా మీరు, ఇప్పటికీ మీకు ఈ జ్ఞానం రాలేదా, నేను ఇన్ని క్రియలు చేశాను కదా, నా పైన ఇంకా నమ్మకం లేదా అన్న విషయాన్ని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు. చూద్దాం, చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ అధ్యాయం నుంచి చదువుతాం. చూడండి 1వ వచనం నుంచి. వారు సముద్రమునకు అద్దరునున్న గేరాసనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్ర ఆత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురు పడెను. వాడు సమాధులలో నివాసము చేసి సంఖ్యలతో అనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలో వేసి బంధించినను వాడు ఆ చేతులు సంఖ్యలను తెంపి తుత్తునీయులుగా చేసెను గనుక ఎవడును వానిని సాదా. ఒక వ్యక్తి కనిపించాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వరకు ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారు సువార్త చేస్తూ ఆ వ్యక్తి కోసం ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఆ వ్యక్తి కోసం ఆలోచించుకుంటూ వచ్చినప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. చూడండి, మనుషులైన మనకి దేవుడి గురించి తెలియకపోవచ్చేమో గానీ దెయ్యము గురించి బాగా అలవాటు ఉంది. ఎందుకంటే దెయ్యంకి దేవుడెవరో, దైవము లక్షణాలు ఎలా ఉంటాయో, దేవుడు ఎలా మాట్లాడతాడో, ఆయన జ్ఞానం ఏంటో ప్రతిదీ కూడా వాళ్ళకి తెలుస్తారు. అంటే మీరు గమనించండి, దెయ్యము పట్టిన వాడిలో ఆ దెయ్యము పరుగున యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏమని చెప్తుందట. చదవండి. 7వ వచనం చదువుదాం. చూడండి. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పాను. ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు కమాండ్ చేస్తున్నారు. ఎవరు కమాండ్ చేస్తున్నారు? లోపలున్న అపవిత్రమైన ఆత్మకి కమాండ్ చేస్తున్నారు. ఏమని కమాండ్ చేస్తున్నారు? ఇదిగో నేను నిన్ను పొమ్మంటున్నాను, పో అంటున్నారు. దెయ్యం కనిపెట్టిందట. కానీ ఈ రోజు విషయం ఏంటో తెలుసా? ఇంత వాక్యం చెప్పనివ్వండి, ఇంత సంత వీధుల్లో చెప్పనివ్వండి, ఈ జ్ఞానము అంచుల వరకు వినబడాలని ప్రతి గల్లె తిరిగి చెప్పనివ్వండి, వింటారు గాని దాని వినరు. యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, చెవులున్నవారు వినుగాక. దాని అర్థం ఏంటి? చెవులున్న
ఉన్నవారు వినుగాక. దాని అర్థం ఏంటంటే చెవులు ఉన్న వాళ్ళు వింటారనా? ఎగ్జాంపుల్, మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలు మీ మాట వింటలేదు అనుకోండి, వచ్చి పాస్టర్ గారికి ఏం చెప్తారు? మీరు మా పిల్లలు ఆ మాట వింటలేదండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మీ పిల్లలకి చెవుడని అర్థమా? మరి దాని అర్థం ఏంటి? వాళ్ళు మీ మాటను గౌరవించట్లేదని, అంతేనా? అలాగే యేసుక్రీస్తు వారు అన్న మాట చెవులున్నవారు వినుగాక అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞానం ఉన్నవాడు గ్రహిస్తాడు. వాక్యము జ్ఞానాన్ని జాగ్రత్తగా గమనించేవాడు గౌరవిస్తాడు. అంటే చెవులున్నవారు వినుగాక అంటే ఈ వాక్యము నిజమా కాదా తెలుసుకోకుండా ఎలా పడతాలో మాట్లాడితే జ్ఞానం లేని వారే. ఈరోజు యేసుక్రీస్తు వారు ఆయన రక్తాన్ని చిందించి సిలువ మీద ప్రతి ఒక్క మనిషి పాపాన్ని ఆయన పైన వేసుకుంటే ఆ విషయం ఈ అన్యులకు గాని, లేదంటే ఈ దేవుని యొక్క జ్ఞానము తెలియని వారికి గాని, ఇలాంటి వారందరికీ సత్యం బోధిస్తుంటే యేసుక్రీస్తు వారిని ఏమన్నారో తెలుసా? పరాయి దేశ దేవుడు అన్నారు. పరాయి దేశ దేవుడా? దేవుడు ఒకడే. దేవుడు ఒకడే అన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అన్ని విషయాలకి ఒక్కడిగానే ఉంటాడు ఆయన. అందుకే చూడండి, ముస్లిమ్స్ కైనా, క్రిస్టియన్స్ కైనా, హిందూస్ కైనా, వేరే ఏ మతానికైనా వాళ్ళకుండే బాధలన్నీ మనకి ఉంటాయి. క్రిస్టియన్స్ కుండే బాధలు ముస్లిమ్స్ కుంటాయి, ముస్లిమ్స్ కుండే కష్టాలు హిందూస్ కుంటాయి, హిందూస్ కుండే వేదనలు క్రిస్టియన్స్ కి ఉంటాయి. ప్రతి మనిషికి కామన్ అది. ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళకి ఫీవర్ వస్తుంది, చెప్పండి, మీకు ఫీవర్ వస్తుంది. వాళ్ళకి దగ్గు వస్తుంది, మీకు దగ్గు వస్తుంది. వాళ్ళకి ఏడుపు వస్తుంది, మీకు ఏడుపు వస్తుంది. వాళ్ళకి బాధలు ఉంటాయి, మీకు బాధలు ఉంటాయి. ప్రతి మనిషికి కూడా సాధారణంగా అన్ని కామనే. కానీ కామన్ కానిదేనా ఉందంటే అదే దైవం. దైవం ఎందుకు మనకు కామన్ కాలేదు ఈ రోజు అని ఆలోచిస్తే సరైన జ్ఞానాన్ని మనం పరిశోధించకపోవడం. ఈరోజు వాళ్ళు మంచోళ్ళు కాదు, ఆ పాస్టర్ మంచోడు కాదు, ఈ సంఘం మంచిది కాదు, ఇగో వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళ మంచోళ్ళు కాదని పాస్టర్ని అలాగే వెనకలున్న మనుషుల్ని చూసి దేవుణ్ణి వెతుకుతున్నారు కానీ దేవుణ్ణి దేవుళ్ళ వెతకట్లేదు. దేవుణ్ణి దేవుళ్ళ వెతకకపోతే దేవుడు ఎప్పటికీ మనకు అర్థం కాదు, ఎన్నటికీ మనకు అర్థం కాదు. అంటే దేవుణ్ణి వెతికే కోణం ఎప్పుడు కూడా జ్ఞానముతో ఉండాలి. దేవుణ్ణి వెతికే ఆలోచన ఎప్పుడు కూడా దైవికమైన ఆలోచనగా ఉండాలి. దేవుణ్ణి వెతికేటప్పుడు ఎప్పుడు మన సాంప్రదాయాలు గాని, మన కట్టుబాట్లు గాని, మన అలవాట్లు గాని, మన పద్ధతులు గాని ఇవేమీ రాకూడదు. ఉదాహరణకి ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేయడానికి ల్యాబ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా అతను అనుకున్న టైంకి అతను ల్యాబ్కి వెళ్ళాలి. అలా ల్యాబ్కి వెళ్ళకుండా మధ్యలోనే నల్ల బిల్లు ఎదురొచ్చింది, నేను వెనక్కి వెళ్ళిపోతాను, ప్రాజెక్ట్ పని అవుతాను వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు ఎప్పటికైనా పని చేయగలడా? సైంటిస్ట్ రీసెర్చ్ చేయగలడా? చేయలేడు. అంటే అతనికి ఏం అడ్డు రాకూడదు? రిజల్ట్ బయటికి రావాలంటే ఏం అడ్డు రాకూడదు? ఆచారాలు అడ్డు రాకూడదు, పద్ధతులు అడ్డు రాకూడదు, సాంప్రదాయాలు అడ్డు రాకూడదు, వేరే ఏ విషయాలు అడ్డు రాకూడదు. నిజాన్ని తెలుసుకోవడానికి ఏ కులము ఏ మతము పెట్టకూడదు. అందుకే చూడండి, పోలీసు వారు నిజాన్ని కక్కించడానికి కులం అని చూడరు, మతం అని చూడరు, ప్రాంతం అని చూడరు, వారు ఎవరైనా సరే కక్కిస్తారంతే. వాళ్ళు నిజం బయటికి రావాలంటే నిజాయితీగా వెతకాలి. నిజాయితీగా వెతకాలంటే మనుషుల్లోంచి వచ్చేది కాదు, నిజాయితీపరుడు ఒక్కడే, ఆయనే దేవుడు. ఆ దేవుడు నిజాయితీపరుడు కాబట్టి నిజాయితీపరుడైన దేవుడు చెప్తున్న మాటలు మనం వెతకాలి. మనుషులు చెప్పే మాటలు వెతకండి. మనుషులు ఇక్కడ నుంచి ఒకలా మాట్లాడుతారు, కిందకి దిగితే ఇంకోలా మాట్లాడతారు. అక్కడ కూర్చుంటే ఒకలా ఆలోచిస్తారు, ఆ పక్కకి వెళ్తే ఇంకోలా ఆలోచిస్తారు. మనుషులు ఎప్పుడు ఒకలా ఉండరు, ఎప్పుడు అనుకున్నట్టుగా అలానే ఉండరు. కాబట్టి ఎప్పుడు మనిషి స్థిరంగా ఉండలేడు. కాబట్టి దేవుడు తన కుమారుని యొక్క జ్ఞానముతో మనలందరినీ కూడా దగ్గర చేసుకోవడానికి ఆయన పంపించాడు. చూడండి, ఆది కాండంలో మనం వెతికితే ఆది కాండంలో మనకు ఒక సందర్భం కనిపిస్తుంది. దేవుడికి
మనిషికి ఉన్న సంబంధం. దేవుడు ముఖాముఖిగా తన కుమారుడిగా పిలువబడుతున్న ఆదాముతో స్వయంగా మాట్లాడతాడు, ఆనందంగా ఉంటారు. దేవుడికి మనిషికి ఉన్న సంబంధం ఎంత బాగుండేదంటే నిజంగా వర్ణించలేం. ఆ వర్ణించలేని బంధాన్ని పాపం ఏం చేసింది? రెండు ముక్కలుగా చేసింది. రెండు ముక్కలుగా చేసిన పాపం ఏం చేసింది? దేవునికి మనిషికి మధ్యలో ఏ డిఫరెన్స్ లేకుండా చేసింది. కొత్తగా ఈ మధ్యలో యాడ్ వచ్చింది, దేవునికి భక్తులకి అనుసంధానం చేసేది అంబికార్ దర్బార్వతి. నేను ఎప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళా మోత ముగించేస్తారు. దేవుడికి నట మనుషులు గట్ట పొగ దగ్గర చేస్తారు. అది కరెక్టేనా? అసలు దేవుడికి మనకి దగ్గర సంబంధం కలగాలంటే ముందు దేవుని మనసు ఏంటో తెలియాలి. పొగ తెలీదు. బహుశా అలాంటి ప్రయత్నం చేయకండి. ఇంట్లో యేసుప్రభు బొమ్మ పెట్టి దానికి అంబికా దర్భావతి పెట్టి అలాంటి ప్రయోగాలు చేయకండి. దేవుడు మీకు అలా ఎప్పటికీ అర్థం కాదు. దేవుణ్ణి జ్ఞానంతో వెతకాలి, దేవుణ్ణి సత్యంతో వెతకాలి. అందుకే ఆత్మస్వరూపిగా ఉన్న దేవుణ్ణి ఎలా వెతకాలని చెప్పారు యేసుక్రీస్తు వారు? ఆత్మతోనూ సత్యముతోనూ వెతకాలి. ఎందుకు? ఆది కాలంలో ఆదాము ఏదైతే దేవుడితో గడిపే సమయాన్ని కోల్పోయాడో ఆనాటి కాలం నుంచి వచ్చిన జనరేషన్స్ అన్ని ఈనాటి కాలం వరకు కూడా దేవుణ్ణి ముఖాముఖిగా కలవలేని సందర్భాలుగా చేసేసారు. పాపం ఏం చేసింది? అటు మనుషులకి ఇటు దైవత్వానికి మధ్య గోడ కట్టేసింది. ఇప్పుడు ఈ మనిషికి దేవుడికి సంబంధం లేకుండా చేస్తే ఈ మనిషిని అలాగే దైవత్వాన్ని దగ్గర చేయడానికి ఏకైక గ్రంథంగా పిలువబడుతున్న బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు వారు మాత్రమే దగ్గర చేశారు. ఈ విషయాలు మనకి ఎలా అర్థమవుతాయంటే జ్ఞానంతో ఆలోచించాలి. బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి సుమారు మొన్నటికి 78 అయినాయి, 78 సంవత్సరాలు అయినాయి. కానీ ఆ ముందున వాళ్ళు వచ్చి మన దేశంలో కొన్ని సంవత్సరాల తరబడిగా వాళ్ళు మన దేశాన్ని వెళితే 2 భాగాలుగా విభజించి వాళ్ళు మన దేశాన్ని వేలారు. కానీ బ్రిటిష్ వారు ఇక్కడికి వచ్చి మన దేశాన్ని ఏలక ముందు నుంచి కూడా కొన్ని వందలు శాఖలుగా విభజించి రాజులు ఏలారు. అంటే బ్రిటిష్ వారు రాకముందు నుంచే మన దగ్గర ఏముంది? విభజించి పాలించడం మన దగ్గర ఉంది. దేని బట్టి విభజించారు? కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, మనిషిని బట్టి. పెద్ద కులంలో ఉన్న వారందరూ కూడా ఒకలా గౌరవించేవారు, చిన్న కులంలో ఉన్న వారందరినీ ఒకలా గౌరవించేవారు. బాగా ధనికులందరినీ డబ్బులు బాగా పోగు చేసి ఇచ్చే వాళ్ళందరినీ ఒకలాగా చూశారు. డబ్బులే ఇవ్వకుండా వాళ్ళు ఉన్నతమైన స్థితిలో అలా వాళ్ళకున్న 4 మెతులు తినే వాళ్ళని చీప్ గా చూశారు. అంటే మీరు చూడండి ఈ రాజులు ఎలా పాలించారని అంటే మనుషులకి ఆ వ్యత్యాసాలు బట్టి, దేవునికి విరుద్ధమైన పని బట్టి అలా విభజించి పాలించారు. అప్పటి నుంచి మొదలైందండి. అంటే భారతదేశానికి బ్రిటిష్ రాకముందు నుంచే మన భారతదేశంలో ఆనాటి కాలం నుంచే విభజించి పాలించడం అనే ఆ తత్వం ఉంది. అదేమైపోయిందంటే ప్రతి మనిషిని కూడా మనిషిని గౌరవించలేని స్థితిలోకి తీసుకెళ్లిపోయింది. ఇలా తీసుకెళ్లిపోయిన సమయంలో ఏకైక యేసుక్రీస్తు వారే భూమి మీదకి వచ్చి మనిషిని మనిషిలా చూడాలని నేర్పించారు. అందుకే యేసుక్రీస్తు వారు ఆ రోజు వేసిన పునాది ఆయన శిష్యులు వచ్చి ప్రతి ఒక్కరికి ప్రచారం చేసి సత్యాన్ని ప్రేమతో అందరికి అందించాలని వాళ్ళ జీవితాలు త్యాగాలు చేసుకుని ప్రతి దేశానికి కూడా వెళ్లి ప్రేమతో ప్రతి ఒక్కరికి సహాయం చేశారు. మన భారతదేశం కూడా వచ్చారు మిషనరీస్ గా వచ్చి వాళ్ళు ఏం చేశారు? స్కూళ్లు పెట్టారు, కాలేజీలు పెట్టారు, హాస్పిటల్ కట్టారు, అనాథాశ్రమాలు కట్టారు, ప్రతి ఒక్కరికి కావాల్సినవన్నీ అందించారు. ఇప్పుడు మీరు గమనించండి, ఆనాటి కాలంలో ఆ మిషనరీసే రాకపోతే స్కూల్ ఎక్కడివి మనకి? ఆనాటి కాలంలో ఆ మిషనరీసే వచ్చి మన ఆరోగ్య పరిస్థితుల కోసం ఆలోచించ
ఆలోచించకపోతే హాస్పిటల్స్ ఎక్కడవి మనకి? అంటే మీరు చూడండి, ఈ సత్యమైన వాక్యం మనకు అర్థమైతే మనిషిని ప్రేమించాలనిపిస్తుంది, మనిషిని మనిషిలా చూడాలనిపిస్తుంది. అంతేగాని వాక్యాన్ని మనసులో పెట్టుకుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించకుండా, బైబిల్ చెప్తున్న విషయాలు వినకుండా, దేవుడు ఏం చెప్తున్నాడో అన్న ఆలోచనతో ఆలోచించకపోతే మనిషి ఎప్పుడు శత్రువే. అంటే మీరు చూడండి, ఈ వాక్యం ఏం మాట్లాడుతుందో ముందు వినాలి. యేసుక్రీస్తు వారిని వెతకాలి, మనిషిని కాదు, చెప్తున్న నన్ను కాదు, లేకపోతే ఎవరో చెప్తున్న విషయాలు కాదు, వాళ్ళ విషయాలు కాదు. ఈ యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి యూట్యూబ్ లో జరుగుతున్న రచ్చబండంతా వింటున్నారు. ఇవి కాదు మనకు కావాల్సింది. దైవికమైన జ్ఞానము బైబిల్లో ఉంది, ధ్యానించండి మనస్ఫూర్తిగా. అసలు యేసుక్రీస్తు వారు అంటే ఏంటి? చరిత్రను ధ్యానించండి. అసలు చరిత్రకి పునాది వేసిందే క్రీస్తు. మీరు నమ్ముతారో నమ్మరో, ఇంటర్మీడియట్ లో హెచ్సిపి హిస్టరీ ఉండాలన్నా సరే, ఎంఏ హిస్టరీ ఉండాలన్నా సరే, లా ఉండాలన్నా సరే, ఏదైనా సరే ఉండాలంటే యేసుక్రీస్తు వారు ఉంటేనే ఆ హిస్టరీ ఉంది. మీరు కావాలంటే చూడండి, ఏ విషయాన్ని మీరు పర్టికులర్ గా క్యాలిక్యులేట్ చేయాలన్నా ఆయన డేట్ ఆఫ్ బర్త్ తోనే క్యాలిక్యులేట్ చేయాలి. అవునా? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని అంటారు. దాని అర్థం ఏంటి? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు రాకముందు, క్రీస్తు వచ్చిన తర్వాత. క్రీస్తుని ఎందుకు మధ్యలో పెట్టారు? He's one of the historian. ఆయన చరిత్ర సృష్టించిన వాడు. అందుకే ఆయన గురించి అనేకమైన విషయాలు రీసెర్చ్ చేసి సైంటిస్టులు గాని మహా జ్ఞానంతో ఉన్నవారు అందరూ కూడా ఏం చెప్పారంటే, ఈయన భూప్రపంచంలో ఉన్నవాడు. అందుకే ప్రతి ఒక్కరికి క్యాలిక్యులేషన్ సరిగ్గా రావాలని పాస్ట్ ఫ్రంట్ రెండూ పెట్టారు వాళ్ళు. అంటే చరిత్రకు ముందు, చరిత్ర తర్వాత, ఈ రెండింటికి మధ్యలో యేసుక్రీస్తు వారి డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో పెట్టారు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందనంటే, యేసుక్రీస్తు వారు ఆనాటి కాలంలో చేసిన ఏవైతే పనులు ఉన్నాయో, ఆనాటి కాలంలో యేసుక్రీస్తు వారు వేసిన పునాదులు ఏమున్నాయో, వాటి నుంచి ఈ వాక్యంలో ఉన్న దేవుని జ్ఞానించిన ప్రతి ఒక్కరూ సత్యాన్ని పట్టుకుని బయలుదేరి వాళ్ళ ఇల్లు, వాకిలి, పిల్లలు, భార్య, భర్త అన్ని వదిలిపెట్టి ఎవరి కష్టాలు ఉన్నాయో ఆ కష్టం ఉన్న దేశాలకు వెళ్ళి ఈ ప్రేమను ప్రచురం చేశారు, ప్రేమని పంచిపెట్టారు. విభేదాలు తీసుకురాలేదు. మీరు చూడండి, మీరు మా మతంలోకి వచ్చేయండి, మీరు మా దగ్గరకు వచ్చేయండి అని ఎవరో చెప్పరు. అలా చెప్పేవారు ఉంటే ఉన్నారేమో కానీ మేము అలా కాదు. మతంలోకి రమ్మని చెప్పే బ్యాచ్ కాదు, మేము మతం ఫాలో చేసే బ్యాచ్ కాదు. మేము సత్యాన్ని ఫాలో చేసేవాళ్ళం, సత్యాన్ని మాట్లాడతాం, ప్రేమని చూపిస్తాం. మమ్మల్ని ఏం చేసినా సరే ప్రేమించమని చెప్తాము గాని ఏ రోజు కూడా మీ పైన నింద వేసే వాళ్ళం కాదు. ఈ విషయాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు వేసిన పునాది. ఆనాటి కాలంలో ఆయన వేసిన పునాదిని బట్టి మిస్టరీస్ వచ్చారు. ఆ మిస్టరీస్ వచ్చి స్కూళ్లు స్థాపించారు. స్కూళ్లు స్థాపించిన దాంట్లోనే చదువుకున్న వారు బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ షార్ట్ ఫామ్ లో అంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఎక్కడ చదువుకున్నారు? మిషనరీస్ స్థాపించిన స్కూల్స్ లో. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు. నెహ్రూ గారు, గాంధీ గారు, వీళ్ళందరూ ఎక్కడ చదివారు? మీరు చరిత్ర పుస్తకాలు తిరిగేస్తే అర్థమవుతుంది. ఏ చరిత్రని తిరగేయకుండా, అసలు ఏమీ చదవకుండా, ఏమీ తెలియకుండా, పొట్టిప్తాక్షర ముక్క రాకుండా ఇక్కడికి వచ్చేసి అలా కాదు ఇలా కాదని వాదించేస్తావు. చరిత్రను తిరగేయండి, అర్థమవుతాయి. చరిత్రను తిరగేయండి, వాక్యం చెప్తుంది కరెక్ట్ కాదు అర్థమవుతుంది. అంటే మీరు ఇప్పుడు చూడండి, వాళ్ళకి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్రం కావాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యం నుంచి. కాన్స్టిట్యూషన్ ఫామ్ చేయాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యం నుంచి. ప్రతి మనిషి అతని హక్కులు కాపాడుకోవాలని, అతనికంటూ ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయని ఎవరు నేర్పించారు? వాక్యము. ప్రతి విషయంలోని మీరు చూడండి, ఏ కొలతో మీరు కొలవండి, ఏ విషయాల్లో మీరు చూడండి, ప్రతి విషయంలోని కూడా వాక్యమే. ప్రతి కొలతలో కూడా వాక్యమే. దేవుడిచ్చిన ఈ బైబిల్ నుంచే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించడం మొదలు పెట్టారు.
ఆలోచించడం మొదలు పెట్టారు కాబట్టి జ్ఞానం బయటకు వచ్చింది. అక్కడి నుంచి మొదలైన కాన్స్టిట్యూషన్ అని, ఫ్రీడమ్ అని, రివల్యూషన్ అని, ఇలా ప్రతి ఒక్కటి ఫామ్ చేసుకుంటూ మెల్లమెల్లగా ఈ రోజు వరకు మనం స్వతంత్రులుగా ఇలా కూర్చుని వాక్యం మాట్లాడుకోగలుగుతున్నాం. ఆ రోజు వేసిన పునాదే ఈ రోజు మనందరికి తొలిమెట్టయింది. అంటే మీరు చూడండి, ఆయన ఎంత ఇదిగా మన కోసం ఆలోచిస్తాడంటే ఈ సందర్భం చదివితే మనకు బాగా అర్థం అవుతుంది. ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. చూడండి, మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు నా పేరు సేనా ఏలేనగా మేము అనేకులమని చెప్పాను. సేనా అంటే చెప్పాలి, తెలిసిన వాళ్ళు చెప్పాలి. సేన అంటే ఎక్కువ మంది. మీరు ఎప్పుడైనా చూడండి, బైబిల్ చదివేటప్పుడు బైబిల్ పరిభాష మనకు అర్థం కావాలంటే రాసిన కవి యొక్క ఆలోచన విధానం మనకు అర్థం కావాలి. రాసిన వ్యక్తి ఆ రాస్తూ అతను ఆ రోజుల్లో రోమా అండర్ లో ఉండేవాడు కాబట్టి, రోమా ప్రభుత్వంలో ఉండేవాడు కాబట్టి రోమా ఆలోచన ప్రకారంగా రాశాడు ఈ మాట. అంటే వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సైన్యముల్ని సేనా అంటారు. ఉదాహరణకి పర్లోబేట సేన పక్కెళ్ళండి, ఇందిరాగాంధీ సేన ఇది పక్కెళ్ళండి అన్నట్లుగా ఆనాటి కాలంలో సేనలతో కోల్చేవారు, సైన్యముతో కోల్చేవారు. ఇప్పుడు దీని పరిభాషను బట్టి మీరు అర్థం చేసుకోండి, సేన అని అన్నారు. అంటే రోమ్ ప్రభుత్వం వారికి సేన అన్న అంచనా వాళ్ళు ఎంత మందిని తీసుకుంటారంటే సుమారుగా 6,000 నుంచి 7,000 మధ్యలో ఉంటారు. 6,000 నుంచి 7,000. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక్క దయ్యం మన ఇంటికి వచ్చిందంటేనే చెప్పండి బరుగున ఇక్కడి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటికి, ఈ ఇంటికి, ఈ నుంచి ఆ ఇంటికి మొత్తం బిల్డింగ్ అంతా కుదిపేస్తాం. 6 నుంచి 7,000 దెయ్యాలు ఒక మనిషిలో ఉన్నంటే ఎలా ఉంటది? ఇప్పుడు ఆలోచించండి, ఆ వ్యక్తి ఒక సేన 6,000 దెయ్యాలు వచ్చి విలయతాండం చేస్తుంటే చేతికి సంఖ్యలేస్తే తెంపేస్తున్నాడట, కాలుకి కడుతుంటే తెంపేస్తున్నాడట, ఇలా రోడ్డు మీద వెళ్తుంటే వాడిని పీక్కు తినేసేవాడట. అంత భయంకరమైన మనిషి దగ్గరికి తన కన్నా తల్లిదండ్రులు కూడా రాకపోతే వెతుక్కుని వచ్చాడు యేసు. ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి 15 నుంచి చదువుతాం. చూడండి 15వ వచనం నుంచి, జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థతుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. ఏ దెయ్యాలైతే అతనిలో వేలైతాండం చేస్తున్నామో అప్పుడు వీళ్ళు ఏం చేశారట? చూడలేదట, పట్టించుకోలేదట. కానీ దెయ్యాలన్నీ బయటికి పోయి మంచి బట్టలు ధరించుకుని వేసుకుని కూర్చుంటే భయపడ్డారట. అంటే దాని అర్థం ఏంటి? వీడు ప్లాన్ మార్చాడురా అన్నట్టుగా చూశారట. ఇంకా ముందుకు వెళ్దాం. 16 జరిగినది చూచిన వారు దెయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంతతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపెట్టి వారు ఆయనను బతిమాలుకొనిచున్న సాగిరి. ఆయన దోణి ఎక్కి దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్దకు బతిమాలుకొని ఆయనను నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువును నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకాపోలిలో ప్రకటించారంభించగా వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఎల్లిమెల్లి చేశారండి. ప్రభువును అంగీకరించిన వాళ్ళు మన అందరికీ తెలుసు. ఆయన అంగీకరించాక ఎన్ని విషయాల్లో మనం స్వస్థత పొందాం, ఎన్ని విషయాల్లో ఆయన ద్వారా మనం మేలులు పొందాం, ఎన్ని విషయాల్లో మనం ఆయన ద్వారా రక్షించబడ్డాం. మీరు నమ్ముతారో నమ్మరో, ఎదురుంగా లారీ వస్తున్నప్పుడు కూడా చచ్చిపోవాల్సిన పరిస్థితి నుంచి మనం కాపాడాడు మన దేవుడు. రోడ్ల మీద పడిపోయి తాగుతూ రోజులంతా పాడు చేసుకుంటుంటే ఆ తాగుడు నిన్ను పాడు చేస్తుందని వాక్యంతో గద్దించి మార్చారు దేవుడిని.
హాస్పిటల్ పాలైపోయి ముక్కుల్లోంచి, చెవుల్లోంచి, ఈ మౌత్ లోంచి అన్ని రకాల గొట్టాలు పెట్టుకుని వాటితో ఆక్సిజన్ తీసుకుంటూ ఫుడ్ అన్ని కూడా తీసుకుంటూ అలా భయంకరమైన వ్యాధుల్లో పడి ఉంటే ఆ మరణపు వ్యాధుల నుంచి కూడా మనల్ని అందరినీ రక్షించాడు. అంటే మీరు చూడండి, ఇన్ని విషయాల్లో దేవుడు మనకి ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే లెక్క పెట్టలేనన్ని సార్లు మేలులు చేశాడట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ వ్యక్తికి దేవుడు ఒక్కసారి బయలుదేరి వచ్చి ఈ సువార్తను ప్రకటించి అతను విముక్తిస్తే ఎన్నిసార్లు ఇచ్చాడండి దేవుడు? ఎన్నిసార్లు ఇచ్చాడు దేవుడు? మీరు లెక్క పెట్టలేనన్ని సార్లు దేవుడు మీకు కావాల్సినవన్నీ ఇస్తే ఈ దేవుడి కోసం మీరు ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేస్తామంటే పొద్దున్నే లేచాం, మా పనిలోకి వెళ్ళాం, మళ్ళీ సాయంత్రం వచ్చాం, పడుకున్నాం. మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు మేమేమీ చెయ్యం. ఆదివారం వస్తేనే మాకు దేవుడు గుర్తొస్తాడు. ఆదివారం రాకపోతే మాకు దేవుడితో పని లేదు, పైసలు వస్తే చాలు. మీరు చూడండి, కొనలేవి కొన్ని ఉంటాయి. మీరు డబ్బులు పెట్టి కొందాం అనుకున్న అవి కొనలేరు. అలాంటి వాటిని దేవుడే ఇవ్వాలి. దేవుడు నీకు అన్ని ఇచ్చాడు, కొనలేనివి కూడా నీకు ఇచ్చాడు. దేవుడి కోసం ఏం చేస్తావు? ఈ వాక్యాన్ని బట్టి ఒక్కరికైనా చెప్తామా? ఒక్క రోజైనా మీరు నమ్ముతారో నమ్మరో, నా లైఫ్ లో అక్కడ చర్చ్ మొదలు పెట్టి పని చేస్తున్నప్పుడు ఒక రోజు నేను పైన స్టడీ చేస్తున్నాను, బైబిల్ స్టడీ చేస్తుంటే ఆ రోజు 3 చక్రాలు గవర్నమెంట్ ఇచ్చిన సైకిల్ ఉంది, బ్యాటరీ బండి ఉంటది కదా చిన్నది, కాళ్ళు లేని వాళ్ళకి ఇచ్చారు. గవర్నమెంట్ ఇచ్చిన బండి మీద ఒక అతను అలా నడిపించుకుంటూ వస్తూ స్పీకర్ పెట్టి వెనకాల బ్యాటరీస్ 2 పెట్టుకుని, మైక్ పట్టుకుని, వాటర్ బాటిల్స్ పెట్టుకుని జాగ్రత్తగా ఎండలో, మరిగిపోతున్న ఎండలో, కాళ్ళు లేవాయనికి బ్యాటరీ బండి మీద అలా నడిపించుకుంటూ వచ్చి ఆ ప్రాంతంలో వెళ్ళిపోతుంటే పరుగున కిందకి దిగాను నేను. సువార్త ఎవరో చెప్తున్నారు ఏంటని పరుగున కిందకి దిగితే ఆ వ్యక్తి అలా వెళ్ళిపోతుంటే నన్ను చూసి అయ్యా అని పిలిస్తే సార్ ఒక్కసారి అని చెప్పి పరుగున వెళ్ళి రికార్డ్ చేశాను. రికార్డ్ చేసి మీరు ఎలా చేస్తారు సార్ ఇదంతా అంటే అతను చెప్పాడు, ఏముందండి నా భార్యకి కాళ్ళు లేవు, నాకు కాళ్ళు లేవు, కానీ దేవుడు మాకు ఏ రోజు లోటు లేకుండా మమ్మల్ని అందరినీ కాపాడాడు, మాకు కావాల్సినవన్నీ ఇచ్చాడు. అన్ని ఇచ్చిన దేవుడికి కనీసం నా రోజంతట్లో ఆయనకు ఒక్కసారి నేను పని చేయలేను అని ఆలోచించుకుని ఆయన వారానికి 2 సార్లు రోజులు పెట్టుకుని పని చేస్తాడు. 2 సార్లు అంటే 2 రోజులు పని కట్టుకుని పొద్దున్నే 6 గంటల నుంచి, అంటే సూర్యుడు లేచేటప్పుడు మొదలుపెట్టి సూర్యుడు అస్తమించేంత వరకు చెమట కారుస్తూ బాటిల్స్ వాటర్ అయిపోయినా సరే, ఏమైనా పర్లేదు, బ్యాటరీ అయిపోయినా పర్లేదు అని తోచుకుంటూ ఇలా చేత్తో నడిపించుకుంటూ కూడా సువార్తను ప్రకటించాడండి. ఈ పర్లోపేటలోనే వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. ఏం చేస్తున్నాం మనం? యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చే మేలులన్నీ కావాలి. ఈ దేవుడి దగ్గరికి వచ్చి నాకు స్వస్థతలు కావాలి, నాకు అయి కావాలి, ఈ కావాలి, ఈ కావాలి, ఇవన్నీ అడగడం నేర్చుకున్నాం. కానీ అసలు దేవా నీ మనసు ఏంటయ్యా అని అడగడం ఎప్పుడైనా నేర్చుకున్నావా? నీ మనసు నాకు అర్థమయ్యేలా చేసావు కదా, ఈ వాక్యం నాకు అర్థమయ్యేలా చేసావు కదా, ఎవరికి లేని జ్ఞానం నాకు ఇస్తున్నావు కదా, నేను ఏం చేస్తున్నాను ప్రభా అని ఆలోచించావా? కాళ్ళు లేనివాడు పరిగెడుతున్నాడు, చేతులు లేనివాడు పరిగెడుతున్నాడు, సరైన ఆరోగ్యం లేని వారు కూడా సువార్త చేసి రేపో మాపు పోతామండి, దేవుడు పని చేసి పోతే పరలోకండా వెళ్తాను పరిగెడుతున్నారు. అన్ని ఇచ్చాడు, ఏం చేస్తాం? ఇక్కడ చూడండి, సేనా దెయ్యం పట్టిన వాడట, 6,000 దెయ్యాలు పట్టిన వాడు బాధలతో నలిగిపోతుంటే ఆ వ్యక్తికి విముక్తి ఇచ్చాడట. విముక్తి ఇచ్చిన వెంటనే గౌరవానికి ఆయన చేసిన ప్రతిఫలంగా ఆయనున్న ప్రాంతం అంతా, మీరు నమ్ముతారో నమ్మరో, ఆ ప్రాంతం నుంచి దేశం వరకు విస్తరించేలాగా ఒక్కసారి యేసుక్రీస్తు అతనికి సువార్త చెప్పారు. యేసుక్రీస్తు ధోనికి వెళ్ళిపోయిన తర్వాత, మీరు నమ్ముతారో నమ్మరో, ఊరు వాడ మొత్తం దేశం అంతా కూడా ఆయన కీర్తిని అతనే సత్యంగా చెప్పాడు. ఏం చెప్తున్నాం మనం? తలుపులేసి పడుకుంటాం, కూర్చుంటాం, బాధలు కలిగినప్పుడు దేవా అని అంటాం, పైకి చూసి ఓ దైవమా అని అంటాం. మనకు కావాల్సినప్పుడే దేవుడు గుర్తొస్తున్నాడు. కానీ ఏ రోజైనా ఆయన మనసు ఏంటని వెతికామా? మనం వెతక్కే ఈ రోజు ఎలా ఉన్నాం? దానికి